మా అన్న పెళ్లి పెట్టుకొని నేను మీ ఫ్రెండ్ పెళ్లికి నువ్వంటే తప్పు చేస్తావు. మీ అన్న పెళ్ళికి నాకు బంగారం కావాలని అడిగినలే నా ఇత్తులాలు వాళ్ళే పాపం ఏం లేక గుళ్ళె పెళ్లి చేసుకుంటుర్రు. మీ వాళ్ళతో నాకు సంబంధం లేదు. నాకు ఏ టైంలో బంగారం ఎట్లా ఆ టైంలో నాకు అవసరం లేదు. వాళ్ళ కథం అయిపోయింది. కథం ఇక చెప్తున్నాగా నువ్వు కాలు మొక్కి దండం పెట్టినా నేను రాను అంతే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా భార్య మీద ప్రాంక్ వేయబోతున్న రజిత మీద. అంటే ఏం ప్రాంక్ అంటే వాళ్ళ అన్న పెళ్ళి ఎల్లుండి అన్నట్టు. వాళ్ళ అన్న పెళ్ళికి నేను రాను, నా బంగారం పెడతాగా నేను రానని చెప్పని ప్రాంక్ వేయాలి. ఫస్ట్ అయితే నా భార్యని కిరాణంకి పంపిన. ఎందుకంటే ఇక్కడ ఉంటే కెమెరా సెట్ చేసుకురాదు కదా, అందుకే. ఇప్పటికి బాగానే సేపు అవుతుంది కిరాణంకి పోయి, కానీ ఇంకా అత్తలేదు. ఆమె కోసమే వెయిటింగ్. ఇప్పుడు ఆమె వచ్చిందంటే చాలు మొదలు పెట్టి వస్తుంది. ఓకే మరి. హలో చెప్పరా. చెప్పిన ఇద్దరం వస్తాం, ఇంకేంది. ఇక నేను మాట తప్పుతానా నేను. లైన్లో ఉండరా. బయట పెడతారా ఇంట్లో పట్టుకొస్తారా? అవి ఇక్కడ తినమంటావా అవి? నేను ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నావు, ఇంట్లోకి వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ నువ్వైతే ఫస్ట్ అడబెట్టుకున్నాడు. అడబెట్టి మళ్ళీ రా. హలో సరే సరే అత్తది. ఒక్కరిని కాదు, ఇక ఫ్యామిలీతో వస్తుంది. నువ్వేం బాధపడకురా, నేను ఉన్నాగా. నీకంటే ఎక్కువ ఏముంది చెప్పు ఫస్ట్. నువ్వు గోల్డ్ రా. సరే సరే ఉండరా, నేను మళ్ళీ చెప్తాను. ఫ్రెండ్ గాడు అయితే పెళ్ళి ఉందట, పెళ్ళికి రమ్మని అంటుండు. పోదాం. అయితే డ్రెస్సు కుట్టించుకుంటూ డ్రెస్ ఉంది, అది ఉంది కదా. అయితే పెళ్ళి ఉందట, ఎల్లుండి పెళ్ళి. పోయి మంచిగా ఏమన్నా గిఫ్ట్ మంచిది కొంటూ పోవాలి. మా అన్న పెళ్ళి రోజే. మీ అన్న పెళ్ళి అదేనా? అదే కదా. పోతానట్టు పోనీ అని మీ అన్న పెళ్ళి మనకి ఎందుకని. ఏదో తేడాగా ఉందేంటి. మనకు కావాల్సిన మన ఫ్రెండ్ కాని పెళ్ళి ఫస్ట్. ఎందుకంటే ఆడు మనకి ఎంతో సహాయపడ్డాడు కాబట్టి ఫస్ట్ ఆయన పెళ్ళికి పోవాలి. తెలుసా నరేష్ గారు ఎన్నిసార్లు రాలే మన ఇంటికి. మంచోడు. అంటే మా సొంత అన్న పెళ్ళికి పెట్టి మీ ఫ్రెండ్ పెళ్ళికి పోదాం అంటున్నా. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. ఫ్రెండ్ ఎక్కడ, మీ అన్న ఎక్కడ? ఫ్రెండ్ ఆడు మా అన్న మంచిది కానీ కాదు. అక్కడ కొంపేసి మీ ఇంటికి పెట్టేసినావా? ఇక్కడ ఉంది అడ్రస్. అది ఏంటి ఉంది, మొన్న వేసుకున్నావు ఇక్కడనే. అమ్మాయినా ఉంది కాదు. గిఫ్ట్ ఏమంటావు అనుకుతాను. గిఫ్ట్ కాదు, మా అన్న పెళ్ళికి. రోజు మీ అన్న మా అమ్మ సంతాన్న, మా ఇంట్లో అన్న మా సంతాన్న నా తోడబుట్టిన పెళ్ళికి ఇసిపెట్టి నీ ఫ్రెండ్ పెళ్ళికి రావాలా నేను? ఇట్లా మాట్లాడద్దు, కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు చెప్తే నువ్వు ఇంత మీ అన్న పెళ్ళి తేనికి వణికిరాదు. అక్కడ ఫ్రెండ్ గారు మళ్ళీ అది కరీంనగర్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, అది గుర్తుపెట్టుకో. కానీ ఆ రోజు చెప్తే మాత్రం డ్రెస్ అదిరిపోవాలి. ఎందుకంటే మన వీడియోస్ ఎట్లా దేవుడి వాళ్ళు ఎంతో కొంతమంది వస్తారు కాబట్టి. ఇది ఏంటి వాళ్ళు? A few moments later. సంత అన్న పెళ్లి పెట్టుకుని ఫ్రెండ్ పెళ్ళికి రమ్మంటాడు. ఏం లేదా? బాబాయ్ ఓకేనా? చెప్పింది కాదు, సొంత అన్న పెళ్లి పెట్టుకొని ఎవరో ఒక ఎంతో పెద్ద ముఖ్యమంత్రి లెక్క మినిస్టర్ లెక్క ఎత్తున్నావు. అన్న దేనికి పనికిరానన్నాడు. దేనికి పనికిరానన్న పెళ్లికి నేను పోవద్దు, కానీ నాకు దేనికి సంబంధం లేని ఫ్రెండ్ పెళ్లికి నేను రావాలి. ఆడు మరి ప్రత్యేకంగా అరే నువ్వు రారా, అటు మా చెల్లెని తీసుకురారా,
అటు పిల్లల్ని తీసుకురారా, మర్చిపోకు, మన కోసం అక్కడ గిఫ్ట్ ఏదో ఉంచిండట ఆడు, బట్టలు పెడతాడు ఏం పెడతాడు తెలియదు కానీ, కాకపోతే మనమైతే మంచి బట్టలు వేసుకొని పోవాలి. ఒకళ్ళు పెట్టపోతే ఏం పెట్టకపోతే బట్టలు పెట్టకపోని నా ఫ్రెండ్ ఆడు పెడితే పెట్టకపోతే మా అన్న గాని మా తోడబుట్టిన అన్న గాని కాదు ఇట్లా కాదు. మీ అన్న కాదని అన్న ఇప్పుడు మా అన్న 20 గంటలు మా అన్న నువ్వు కాదంటలేవా? నా ఫ్రెండే ముఖ్యం, మీ అన్నయ్య దేనికి గట్లన్నా కానీ మీ సొంతాన్ని కదా అన్న ఇప్పటిదాకా. నేను మరి ఇప్పుడు అన్నది ఆడికి వచ్చింది కదా, పెళ్లికి పోదాం పావే పిలిచిండు అని అంటే మా అన్న పెళ్లికి పెట్టుకొని నేనెంత రావాలని నేను అంటున్నా. అట్లనా? సరే, నువ్వు రాకు నేను పోతా. చెప్తా, అరే బాగా ఫుల్ జ్వరం వచ్చిందిరా, 180 డిగ్రీలు దాటింది జ్వరం, అది ఇప్పుడు ఎల్లుడు కుదరది, కొంచెం నడితే కింద పడుతుంది, అందుకే నేను ఒక్కరిని నచ్చిన అని చెప్తాను ఫ్రెండ్ గారికి అని కూడా చెప్పుకుంటాను. నేను నువ్వు ఇటు పోయి నువ్వు ఆడేం చెప్పు, మా ఆయనకు ఫుల్ జ్వరం వచ్చింది, సేమ్ నేను ఎట్లా చెప్పిన 180 డిగ్రీలు ఇంకా 20 డిగ్రీలు ఎక్కువ చెప్పు, 200 డిగ్రీలు దాటింది. ఎందుకు మాట్లాడుతావు అట్లా? నువ్వు మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతావు అట్లా? ఎటకారం ఎందుకు మాట్లాడుతావు? పోయేద్దాం పావే అంటే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంత మళ్ళా. అటు ఇటు పోదామే, మా అన్న పెళ్లికి అంత బాంబడితే పెళ్లి పోదాం పా నేను అంటున్నా. నాకు ఫ్రెండ్ ముఖ్యం. బాంబడిది ముఖ్యం కదా, ఫ్రెండ్ తర్వాత. ఏమైంది బంగారు? ఏమైంది అంటే రేపు అత్త పోతే ఏడుకోతావే, అత్తగారు ఇల్లు ఇసి పెట్టి వెళ్ళిపోతా అంటారు. అత్త రాడే రేపు అత్త పోతే ఏడుకోతావు? ఫ్రెండ్ ఇంటికి పోతావా? ఫ్రెండ్ ఇంటికి పోతా, అత్త అన్న ఇంటికి వస్తాడు, నేను వాళ్ళ ఇంటికి పోతా. ఇప్పుడు వాళ్ళే బంధువులుగా నీకు. ఏమైంది బంగారు నాన్న? పోవే ఫస్ట్. కాదు అత్తడు ఆడేస్తాడు కానీ కాదు, ఇప్పుడు వాళ్ళే బంధువులు, నా తల్లిగారు బంధువులు కాదు కదా నీకు. అన్నకు అందరు బంధువులే, అట్లా అంటలేను, కానీ మొదటి బంధువులు వాళ్ళు మొదటి బంధువులు, వెనకసిరి బంధువులు. పిల్లలు ఇచ్చిన వాళ్ళేమో అది పక్కకెట్టు కానీ మంచి లేకపోతే మళ్ళీ ఆగమైతే డ్రెస్ పో మంచిగా ఉడుచుకోదు. ఇప్పుడు ఎవరు వస్తా అంటారు? రాను, మా అన్న పెళ్లి పెట్టుకొని నేను మీ ఫ్రెండ్ పెళ్లికి, నువ్వంటే తప్పు చేస్తావు, నేను కూడా నువ్వు చేసిన తప్పు నేను చేస్తే కూడా కరెక్ట్. మా అన్న బాధపడ పో, రాకపోతే పో, ఫోన్ చేసి చెప్పుకుంటా పో. ఫోన్ చేసి అంటే నేను రాకుండా పర్లేదు కానీ నువ్వైతే పోయిరాప అంటావు అంతే. నా ఫ్రెండ్ పెళ్ళే ముఖ్యం అంటావు అంతే. మరి నీకేం తక్కువ చేసి వాళ్ళు ఫస్ట్ గాడు నాకు మైండ్ మనసు పడతలేదు. డాడీని కదా అడుగుతున్నాను, ఏంటిది బాత్రూమ్ అయినట్టున్నాడు, బాత్రూమ్ అయినట్టున్నాడు. తొందరగా అడిగిరా. A few moments later. మళ్ళీ కత్తుండవు, అవసరం లేనట్టు రానట్టు కదా. బాత్రూమ్ అడిగిన పిల్లలకి రానన్న వాళ్ళు అన్నారు. నేను గిదంటలేను, నా ఫ్రెండ్ పెళ్ళికి రానన్నావు కదా, రానన్నప్పుడు మళ్ళీ కత్తున్నావు ఇక నాడు కొన్నాడు. అంటే అంటే ఉన్నట్టు అట్లా అంటే రావద్దంటున్నావు. నేను రావద్దు అంటే నా ఫ్రెండ్ గారి పెళ్ళికి రమ్మన్నా, నువ్వేమన్నావు రానన్నావు, నువ్వు ఇటు పోతా అన్నావు. పో, నువ్వు మా అన్న పెళ్ళికి నిన్ను రమ్మన్నా, నువ్వేమన్నావు రానన్నావు. అది ఎంతవరకు కరెక్ట్? అది రాను కానీ నీ మనసుకు నచ్చింది అది. మంది యుద్ధం మానం పోతుంది, సొంత బాంబడితే పెళ్లి పెట్టుకొని ఫ్రెండ్ గారి పెళ్లి పోతున్నాను సుమ్మన్న యుద్ధున్నాను అంటారు. చూడు, నువ్వే అంటున్నావు, మీ వాళ్ళ మానం పోతా నీ నోటి నుండి నువ్వే అంటున్నావు. కాదు, మా వాళ్ళ మానం కాదు. మీ వాళ్ళ పెళ్లికి పోతే మానం మీ వాళ్ళు పోతున్నా, పోతుంది మీ వాళ్ళ పోతుంది. నీ మానం పోతుంది అంటున్నా నేను. నా మానం పోతుంది, మానం పోతుంది. మరి ఎవరు ఎంతమంది ఏమనుకుంటారు తెలిసేనా? అనుకుంటారు. చూసినావా పెళ్లికి పోలేదంట, చూడు బామరి పెళ్లికి పోలేదంట, ఏంది ఏమన్నారు వీళ్ళు, ఏం చేసిర్రు వీళ్ళు, లేకపోతే ఏమన్నా అడిగితే ఇయ్యలేదు కావచ్చు వీళ్ళు అని అంటారు. మరి ఇప్పుడు నీకేం కావాలి? నీ మనసులో మాట అంటే ఇప్పుడు నేను అంటే నువ్వు అంటున్నావు అన్నట్టు. నీ మనసులో మాట బయట పెట్టినావు, అనుకుంటా బయట పెట్టినావు. నేనేం బయట పెట్టలేదు. మరి నేను అడుగుతా వాళ్ళని. నీకు తెలియదా? నాకు తెలియదు. అంతకుముందు నీకు తెలియదా అంటే సైలెంట్ ఉన్నావు, మళ్ళీ అడుగుతున్నావు. సరే నీకే తెలియదు కదా. తెలియదు. ఫోన్లో మాట్లాడినా మొన్న ఒక 10 రోజుల క్రితం మీ అన్నతో ఏం మాట్లాడినా ఫోన్లో? ఏమో
తెలుసు కానీ నా నోటితో అనిపించాలి అని చూసుడు అన్నట్టు. సరే చెప్తా, బాధపడకు. అయితే మీ అన్న పెళ్ళికి నాకు బంగారం కావాలని అడిగినలే 5 తులాలు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏమన్నాడు? అంటే ఎట్లా తీసుకున్నారు? జోక్ మస్తు ఎత్తుడు అని చెప్పని అన్నాడు. నేను అడిగితే బంగారం అడిగితే నన్ను జోకర్ కింద లెక్క జోక్ అన్నాడు అని అన్నారు. వాళ్ళ మనసుకు జోక్ అనిపించింది. నీ మనసుకు ఎట్లా అనిపించింది? నువ్వు అడగవలసిన విషయమే కాదు అసలు. అలాగే నీ మనసుకు ఎట్లా అనిపించింది? వాళ్ళు అంత పెద్దగా ఉన్నోళ్ళు అయితే, కోటేశ్వర్లు అయితే నువ్వు అడగక ముందే పెట్టేటోళ్ళు. నువ్వు గవర్నర్ వాళ్ళే పాపం ఏం లేక గుళ్ళె పెళ్లి చేసుకుంటుర్రు. అన్ని తీరుంటే నీకు పెట్టరా? బావాలకు పెడితే మంచిది కదా. మరి ఆడు మంచిగా ఉండాలని కోరుకోవాలి కానీ ఆడు పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత. ఆడు మంచిగా ఉంటాడు, ఆడ పెడతాడు, మనం అడగక ముందే పెడతాడు. అదేగా పప్పన్ను సీరియస్నెస్ లేదా నీకు లైఫ్ లో? ఇప్పుడు పప్పను ఎందుకు పెడతారు? బావాలు కడుచుకునేది బావాలు కడుచుకుంటాడు. అదే ఇప్పుడు నాకైతే నేను బంగారం అడిగితే నన్ను జోకు అన్నారు అని పని జోకు తీసుకున్నారు. నేనేం చేసిన, సరే మీరు జోక్ అనుకున్నారు కదా, ఇది కూడా జోక్ అనుకోరు, నేను రానని చెప్పని మనసులో పెట్టుకున్నా. చక్కగా ఉన్నా, నేను రాను అయిపోయింది. ఆ టైంకు మా ఫ్రెండ్ పెళ్ళి కూడా టైంకి ఎప్పుడు ఫోన్ చేసినాడు. అబ్బాయి ఏం కుదిరిందిరా అనుకున్నా నేను. అటు పోయి ఇటు పోదాం, ఇద్దరం ఇటు పోదాం. కాదు అంటావు, నువ్వు ఇటు పోయి అటు పోతాను. అంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తాను. అంటే ఇట్లా విడివిడిగా పోదాం అన్నట్టు. ఎందుకు నువ్వు పిల్లల్ని కొట్టవు నేను ఎటు పోతాను. నువ్వు పిల్లల్ని కొట్టవు నేను ఎటు పోతాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంత ఎటకారం చూపు అంటలేను. నా బంగారం పెట్టిన నాకు అద్దు. బంగారం విషయంలో అత్తగారు కాదు. మస్తు మంది ఇట్లా బామ్మర్దులు పెళ్ళిళ్ళు అయితే బావాలకు పెట్టిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మళ్ళీ 2-3 బామ్మర్దులు అంటే అయిపోయింది. ఈ బామ్మరి పెళ్ళి పెట్టిపోతే ఇంకో బామ్మరి వస్తుంది అన్నట్టు కాదు. ఉన్న ఒక్క బామ్మరిది నేను బాధతో అంటున్నా. ఇప్పుడు ఇది జోక్ కాదు, బాధతో అంటున్నా. ఉన్న ఒక్క బామ్మరిది అయ్యో మా బాగుండే ఇంత బంగారం పోనీ 5 తులాలు ఇసి పెట్టుపోని, ఒక 2 తులాలు కదా పెడదానే అని ఉంటుందా? అత్తలే వాటి పోని అచ్చనలే మనకు అని చెప్పని అనుకుంటాడా? అట్లాంటి నాకెందుకు? అటే పోయి నా ఫ్రెండ్ గాడు అవి ఇప్పుడు అడిగితే ఇప్పుడే 2 తులాలు నీకంటే ఎక్కువ పంపిస్తారా అంటాడు. కానీ నేను అడిగా ఫ్రెండ్ ఎందుకు అడగా, నేను అడగా. బామ్మర్దికి అడిగేంత హక్కు బావకుంటుంది కానీ ఫ్రెండ్ గాని అడిగేంత ఉండదు. కానీ అడగచ్చు. ఎప్పుడు అడగచ్చు అంటే ఏమన్నా కష్టాలు ఉన్నప్పుడు ఫ్రెండ్ని అడిగితే సాయం ఇస్తాడు. కానీ ఇట్లాంటి లెక్కలు అడిగితే ఫ్రెండ్ షీప్ అవుతాడు. ఏం చెప్పావురా? నాకు బిరిచులు పెట్టకు. నువ్వు అదర కూడా తయారెట్టుంది కాదు. ఇక్కడ అర్థమవుతుందా? ఏవి అని కాదు. నేను జోకులు ఆడతలేను ఇప్పటిదాకా, సీరియస్ మాట్లాడుతున్నా. చక్కగా పోతే ఒక ఆయన పోవు, నేను మాత్రం రా చెప్తున్నా. ఇది అత్తనేమో నా ఎంబడి రా, మంచిగా అన్ని వేళ మంచిగా తినిపిస్తారు. ఇంకా బిర్యానీ తినొద్దాం. బిర్యానీ ఎందుకు అల్లనే అన్నం అన్ని పెడతాం, అన్ని తినొద్దాం మంచిగా. ఇంత కట్నం వేద్దాం, చక్కగా వద్దాం. ఇటు పోతుంటావా చక్కగా నువ్వు, నేను పోయేస్తా అంతే. నన్ను వర్రీ అదిగా మీ వాళ్ళతో నాకు సంబంధం లేదు. నాకు ఏ టైంలో బంగారం ఎట్లా ఆ టైంలో నాకు అవసరం లేదు. వాళ్ళ కథం అయిపోయింది, కథం ఇక వర్రియద్దు నన్ను. ఎందుకు మాట్లాడుతున్నా అట్లా మాటలు? నేనేం కరెక్ట్ మాట్లాడుతున్నా. బంగారం కూడా అత్తగారిని దూరం చేసుకుంటా? బంగారం కోసం ఎవరినైనా దూరం చేసుకుంటా. ఇంకో బాగున్నాడు, ఆ బాగు కూడా అట్లా పెట్టుకుంటుండా? పోనీ సడకుడు కాబట్టి ఎంతైనా కానీ ఇవి నాకు 2 తులాలు కాడ అన్నకు తులం పెట్టాను. పోనీ అన్నకు తులం, నాకు 2 తులాలు. ఇంకేం ఇంటికి పెద్దలు కాబట్టి 5 తులం. నువ్వు ఎందుకుంటున్నావు వీడ? మన పెళ్ళికి కాలు మొక్కి దండం పెట్టినా రాను నేను. అర్థమవుతుందా? అంటే కాళ్ళు మొక్కి దండం పెట్టాను, పెట్టి పెళ్ళికి వచ్చింది ముఖ్యం. ఇగో నాకు ఎటకరం మాట్లాడకు. రాను అన్నా కదా, రాను. జోక్ కాదు, సీరియస్ అంటున్నా. రాను అంటే రాను. ఓకే నడు రాను అన్నా నేను. రాను అన్నా మాత్రం ఇసి పెట్టిపోవాలని రాను పో. పోనట్లా నేను పోతలే మరి పోతా చక్కగా. నేను పోతా. మా అన్న పెళ్ళికి ఇగో ఇప్పుడే 2 రోజుల ముందే పోతా కరీంనగర్. అర్థమవుతుంది నన్ను ఊరి ఇట్లా చక్కగా నడు కథం ఊరి నన్ను. నిన్ను బతిలాడితే నీ కోరుడు అని అర్థంగా.
ఊరుడారు మరి అర్థమైందా? నాకు ఒర్రిచ్చు నాకు నచ్చది కథం నువ్వు వెళ్ళు, నేను రానంటే రాను ఓ. ఎవరి కోసమో నేను రావాలంటే పెళ్లి కాడికి ఎందుకు పోతా, గాయ పెళ్ళికి నేను ఎందుకు పోతా? బాగా అనిపిస్తుందా ఆడిగడంటే బాగా అనిపిస్తుందా నీకు? మరి అనిపించదా? ఆహా. మరి నేను బంగారం ఆడినప్పుడు నాకు పెట్టినట్టు నేను ఎంత బాధపడాలి? ఉన్న ఒక్క బామ్మని అడిగితే నాకు చేపు చూస్తే దుఃఖం అవుతుందా? దుఃఖం అవుతుందా? రాదా? నేను ఏడవాలి. నా ఫ్రెండ్ అడిగి పిలుస్తుంటే పెళ్ళికి నేను రాకపోతే, నువ్వు రాకపోతే నేను ఏడవాలి. మీ అన్న పెళ్ళికి రాకపోతే నువ్వు పెడితే నాకు షాక్ అనిపిస్తుంది ఇక్కడ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా మూడు ఎటర్నా పోని అంటే మోనికి బంగారం పెట్టకున్నా మంచిదే, మూడు రాకున్నా మంచిదే, కానీ ఇక్కడ ఏడు మొహం అయితే కావాలి ఇక్కడ. అది నువ్వు రావాలని ఎడుతున్నా నేను. చెప్తున్నాగా, నువ్వు కాలు మొక్కి దండం పెట్టిన నేను రాను అంతే. నువ్వు కాలు మొక్క అనలే, నేను రాను అన్నా, నేను మొక్కినా రాను అన్నా. నేను కాలు మొక్కినగానే నువ్వు కాలు మొక్కినా నేను రాను, నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? ఈగలు ఒకటి ఈగలు దోమలు. అదే కాలు మొక్కిన రా, ఇక రాను. ఎందుకు రాను దావే రాను అంటే రాను. నువ్వు మొక్కిన రాను, మీ అన్న మొక్కిన రాను, ఎవరు మొక్కిన రాను. ఇక్కడ అర్థమవుతుందా? నాకు అర్థాలు అంతే. ఎవరికి పెళ్ళికొని రావాలంట. ఎవరాడు ఎవరికి చుట్టవాడు. ఏడుతున్నవానే రజితో రజిత. ఉయ్ అవ్వా, ఏంటిది? నిజం చెప్తున్నా? ఏం పెడుతుంది కానీ పెళ్ళి కథ బాగా ఓకేనా? పెళ్ళి అంటే ఏడ్చేదాకా పెళ్ళికి రాను. నువ్వు ఏడితే సంతోషం అక్కడ, అందుకోసమే ఏడవడం చూసిన. ఏడ్చేదాకా రాకపోతుంది. రాకపోతు ఎందుకు రావాలి ఇక్కడ ప్రాంక్ అనేది ఎట్లా రావాలి? అక్కడ ప్రాంక్ అయితే రావచ్చు. ప్రాంక్ అనేది ఎట్లా రావాలి? మొత్తం గతి ఇప్పుడు ప్రాంక్ చేసిన, ఏడిపియాలని చూసిన, ఏడ్చినావు. ఓకే, ఇక పెళ్ళికి అయితే పోదాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఇటు కరీంనగర్ పెళ్ళికి పోయి ఇటు పోదాం. నెక్స్ట్ ఫస్ట్ అయితే కరీంనగర్ పెళ్ళికి మొహంలో కళ ఎగిరిపోయి ఇట్లా